హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ క్రూడ్ ఆయిల్ వ్యూ ఏంటో చూద్దాం. సో మనం డైలీ చార్ట్ చూసుకున్నామంటే నిఫ్టీ ఇక్కడ ఇప్పుడు మనం చూసామంటే నిఫ్టీ అనేది ఎంత స్ట్రైట్ లైన్, ఆల్మోస్ట్ ఆల్ కొంచెం స్లాంటింగ్ ఉండే స్ట్రైట్ లైన్ ప్రకారంగా వెళ్ళిపోయిందండి పైకి. చూసారంటే స్ట్రైట్గా వెళ్ళిపోయింది. సో దీనికి ఇప్పుడు హైయెస్ట్ హై కూడా బ్రేక్ చేసేసింది. ఎక్కడ టర్నింగ్ తీసుకుంటుంది అనేది ఎవరికి తెలియదు. సో టర్నింగ్ తీసుకున్నంత వరకు ఆల్రెడీ ఎవరైనా పొజిషన్స్లో ఉంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పైకి జరుపుకుంటూ వెళ్ళిపోవడమే. కొత్త పొజిషన్స్ తీసుకోవడం అయితే నేనైతే అంత డేర్ చేయలేను పర్సనల్గా. ఇంత అంటే ఎక్కడ అసలు ఒక రీట్రేస్మెంట్ రాకుండా పైకి పెరిగింది కాబట్టి ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ మార్కెట్ నాకు తెలిసి. సో నేనైతే ఇంట్రాడే చేస్తుంటాను కాబట్టి నాకు ఇంట్రాడే అసలు స్కోప్ ఇవ్వట్లేదు ఇది డైలీ. సో నేనైతే పొజిషన్సే తీసుకోవట్లేదు నిఫ్టీలో కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి. సో ఇప్పుడు మనం 15 మినిట్స్ చార్ట్లోకి వస్తే ఇవన్నీ జస్ట్ సపోర్ట్ లైన్స్ అండి. మీకు జస్ట్ సపోర్ట్ లైన్స్ అంటే పడితే ఎక్కడెక్కడ ఆగి అక్కడ నుంచి రీట్రేస్మెంట్ తీసుకోవచ్చు. రీట్రేస్మెంట్ ఇన్ ద సెన్స్ ఎక్కడెక్కడ టర్నింగ్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు అన్న దానికి మాత్రమే తీసుకోగలుగుతాం. పైన ఎక్కడ టర్నింగ్ తిరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే ఇక్కడ ఈ లైన్ ని బ్రేక్ చేస్తుందో, సో 12,440 అట్లా అక్కడ బ్రేక్ చేసినప్పుడు వాల్యూమ్స్ గట్రా చూసుకొని లోయర్ లోస్ ఫామ్ అయితేనే సెల్ సైడ్ పొజిషన్ తీసుకోండి. స్ట్రిక్ట్ స్టాప్ లాస్, వీలైనంత తక్కువ స్టాప్ లాస్ పెట్టుకోండి సెల్ సైడ్ ఫస్ట్. సో భారీగా సెల్ సైడ్ వచ్చింది అంటే మళ్ళీ పైకి వెళ్ళి టచ్ చేయదండి మీ స్టాప్ లాస్, డైరెక్ట్ కింద పడిపోతుంది. అంతవరకు ఇది పైకి వెళ్తూనే ఉంటుంది నాకు తెలిసి. ఈ రోజు కూడా నాకు తెలిసి పాజిటివ్ న్యూస్ బాగా ఉన్నాయి. గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎంత పైకి వెళ్తుందో ఎవరు డిసైడ్ చేయలేము. సో పైన ఇంకా రెసిస్టెన్సెస్ అంటే మనకి లేవు. కింద అయితే సపోర్ట్స్ అయితే ఇక్కడ మీరు చూసారంటే 12,137 140 అనుకోండి, 12,200 ఒకటి ఉంది, మళ్ళీ 12,266 ఒకటి ఉంది, 12,370 అనుకోండి, నెక్స్ట్ 12,453. ఇవన్నీ సపోర్ట్స్ లాగా యాక్ట్ చేస్తాయండి. సో జాగ్రత్తగా ఈ సపోర్ట్స్ కింద చూసుకోండి. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు టెంప్ట్ అయ్యి మళ్ళీ సెల్ చేయకుండా జస్ట్ ఈ సపోర్ట్స్ బ్రేక్ చేసిన తర్వాతే ఏదైనా యాక్షన్ తీసుకోండి. నిఫ్టీకి అయితే బ్యాంక్ నిఫ్టీ చూసామంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక స్ట్రైట్ లైన్ పద్ధతిలో పైకి వెళ్ళిపోతుందండి. ఇది వెరీ డేంజరస్ మార్కెట్. ఎక్కడ టర్నింగ్ తీసుకున్నా కానీ కొంచెం హ్యూజ్ ఫాల్, అంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా హ్యూజ్ ఫాల్ వస్తుంది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. బై సైడ్ ఉన్నా కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఒకవేళ బ్రేక్ ఈవెన్ దగ్గర ఎగ్జిట్ అయిపోయిన తర్వాత పైకి వెళ్తున్నా కానీ మనం ఏం చేయలేము. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న టర్నింగ్ అయితే ఎక్స్పెక్టెడ్. ఇంత పెరిగిన తర్వాత ఎక్కడో ఒక చోట ఒక చిన్న టర్నింగ్ వస్తే బెస్ట్. లేదంటే ఇట్లా పెరుగుతుంటే ప్రతిరోజు డేంజరస్గా ఉంటుంది. నేను చాలా కాషియస్గా ఉన్నా. నేను పొజిషన్స్ అయితే తీసుకోవట్లేదు డైలీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో అయితే. ఇప్పుడు మనం 15 మినిట్స్లోకి వెళ్ళి చూసేస్తే నెక్స్ట్ మనకి ఎంత దూరం వెళ్తుంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అంటే చూసారంటే ఫస్ట్ 28,000 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. తర్వాత 28,800 దగ్గర ఉంది. అరౌండ్ 28,800 అంటే 783 దగ్గర 28,800 అని పెట్టుకోండి. ఇంకోటి వచ్చి 29,300 దగ్గర ఉంది. సో ఇవన్నీ మేజర్ రెసిస్టెన్సెస్. లేకుంటే ఫ్రీగా పెరుగుతూ ఉంటే ఇక చాలా ఫ్రీగా పెరుగుతుంది ఈ ఏరియాలో అని అనుకుంటున్నాను. ఇంకా సపోర్ట్ లెవెల్స్కి వస్తే మీరు సో ఫస్ట్ సపోర్ట్ 27,059, నెక్స్ట్ సపోర్ట్ 26,0784. నా తెలిసి సపోర్ట్ల గురించి మాట్లాడుకోకుంటే బెస్ట్ ఏమో, చాలా అంతగా పెరిగిపోతుంది. బట్ ఎనీహౌ ఇన్ కేస్ మనకి తెలియదు కదా మార్కెట్ ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుందో. సో దాని ప్రకారంగా మనం ప్లాన్ చేసుకుందాము. అండ్ ఇంకోటి ఇది కూడా సపోర్ట్ గా కన్సిడర్ చేయండి. ఈ పింక్ లైన్ అయితే ఏదైతే గీసానో అది కూడా సపోర్ట్ గా కన్సిడర్ చేయండి. ఇక్కడ ఎక్కడైనా బ్రేక్ వచ్చిందంటే 27,400 కిందికి వచ్చింది అంటే రేపు లోయర్ లోస్ ఫామ్ అవుతుంది అంటే స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకొని సెల్ సైడ్ వెళ్ళండి. ఎందుకంటే అంత బుల్లిష్ గా ఉన్నారు కాబట్టి బేర్స్ కి ఇది టైం కాదు. అది బ్యాంక్ నిఫ్టీ గురించి. ఇంకా అంతకంటే సపోర్ట్లు చెప్పుకోవడం అనవసరం అనుకుంటా. ఎనీహౌ ఇంకొక సపోర్ట్ చెప్పుకుందాము, 26,500 ఇంకొక మేజర్ సపోర్ట్. ఇంకా ఫైనల్ గా మనము క్రూడ్ ఆయిల్కి వచ్చామంటే క్రూడ్ ఆయిల్ ఇప్పుడు ఈ రోజు వచ్చేసేసి ఇక్కడ మనం అనుకున్నాము నిన్న చెప్పిన లెవెల్స్ ప్రకారంగా ఇది బ్రేక్ చేసి వెళ్ళినప్పుడు చాలా పైకి వెళ్తుంది అనేసి. సో ఇక్కడ చూసారంటే 900 బ్రేక్ చేసినప్పుడు కూడా చాలా పైకి వెళ్తుంది అని చెప్పుకున్నాము. ఫస్ట్ ఇదొక లెవెల్ అనుకున్నాము, తర్వాత ఇదొక లెవెల్ అనుకున్నాము. అవన్నీ బ్రేక్ చేసి ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయి ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఇక్కడ కన్సాలిడేట్ అయితే ఇప్పుడు మేజర్ వచ్చేసేసి రెసిస్టెన్స్ 3070 దగ్గర ఒకటి ఉందండి. తర్వాత ఇక్కడ ఈ రెసిస్టెన్స్ క్రాస్ చేస్తుందా, దీని అబో ఓపెన్ అవుతుందా అనే దాన్ని బట్టి రేపు మనం ట్రేడ్ అనేది తీసుకుందాం. దీని అబో ఓపెన్ అయ్యి కంటిన్యూస్ గా అప్ సైడ్ ట్రేడ్ అవుతూ ఉంటే బై సైడ్ వెళ్ళొచ్చండి. అలా కాకుండా 2969 అంటే 2970 కింద ఓపెన్ అయ్యి కింద డౌన్ ట్రెండ్ ఫామ్ అవుతూ ఉంటే డౌన్ సైడ్ ట్రేడ్ చేయొచ్చండి. ఇదంతా ఇంత గ్యాప్ ఉంది. ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో అప్ సైడ్ కూడా అంతకంటే ఎక్కువ గ్యాప్ ఉంది మనకి. అంటే అప్ సైడ్ వెళ్ళినా కానీ అంత పైకి వెళ్ళిపోతుంది. సో రేపు మార్కెట్ ఒకవేళ సైడ్ వేస్ ఈ రేంజ్ లోనే ఉంటే అవాయిడ్ చేయడం బెస్ట్ అండి నాకు తెలిసి. క్రూడ్ ఆయిల్ అయితే అది బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మార్కెట్స్ చాలా వోల్టైల్ గా ఉన్నాయి.
సో మీకు ఒకవేళ మార్కెట్ పొజిషన్స్ అర్థం కాకుంటే మార్కెట్ కి దూరంగా ఉంటేనే బెస్ట్. ఇంట్రాడే ట్రేడింగ్ చేయకుంటేనే బెస్ట్. ఎట్లాగో ఈ ఎలక్షన్ ఫీవర్ అయిపోయింది, కొంచెం సెట్ అయిన తర్వాత మనం లెవెల్స్ తీసుకొని హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. సో బీ కేర్ఫుల్. సో అది ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ, క్రూడ్ ఆయిల్, బ్యాంక్ నిఫ్టీ వ్యూ. రేపు మళ్ళీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, క్రూడ్ ఆయిల్ వ్యూతో 8:30 AM కు మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్.